హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకించి బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కేటీఆర్ వర్సెస్ కవిత. కేసీఆర్ కొడుకు వర్సెస్ కేసీఆర్ కూతురు. ఇదేంటి? ఇదేం చర్చ అని చెప్పేసి మీరు అనొచ్చు. యెస్, తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తూ ఉంది. ఒకవైపు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నారు. ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా. అనఫిషియల్ అపోజిషన్ లీడర్ కూడా. పేరుకే కేసీఆర్ అపోజిషన్ లీడర్ అయినప్పటికి కూడా అసెంబ్లీలో అన్నీ తానే చూస్తున్నాడు. పార్టీకి కూడా అన్నీ తానే దిశానిర్దేశం చేస్తున్నాడు కేటీఆర్. అన్నీ తానే పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఇంకోవైపు కవిత శాసనమండలిలో ఆమె సభ్యురాలుగా ఉంది, అంటే ఎమ్మెల్సీగా ఉంది. శాసనమండలిలో ఆ పార్టీకి వాయిస్ కూడా. అయితే కవిత విషయంలో పార్టీలో ఏదో నిర్లక్ష్యం నడుస్తూ ఉంది అనేది ఆమె అభిమానులు వాపోతున్న విషయం. ఈ చర్చ రావడానికి ఉన్న కారణం ఏంటంటే, కవిత గారు బీసీ సమస్యల మీద ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి పార్టీకి సంబంధం లేదని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు. కవిత గారు ధర్నా చేస్తూ ఉంటే దానికి పార్టీకి సంబంధం లేదని కేటీఆర్ గారు చెప్పడం ఏంటి? చేస్తుంది ప్రజా సమస్యల మీదే కదా, వ్యక్తిగత విషయాల మీద కాదు కదా. ఎందుకు కవితని పార్టీ అవాయిడ్ చేస్తూ ఉంది? ఇది కవిత అభిమానులు వస్తున్నటువంటి చర్చ. కవిత రాజకీయాల్లో డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలివేట్ అయిన వ్యక్తి కాదు. తనకంటూ సొంత ఆర్గనైజేషన్ పెట్టుకొని, తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ పెట్టుకొని, తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి, ప్రత్యేకించి బతుకమ్మ అనేటువంటి తెలంగాణ ఐడియాలజికల్ ప్రోగ్రామ్, ట్రెడిషనల్ ప్రోగ్రామ్ని, అంటే దసరా సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుతూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్ను రైట్ చేస్తూ దాన్ని ఒక ఉద్యమంగా తెలంగాణ ఉద్యమంలో నడిపినటువంటి వ్యక్తి కవిత. తర్వాత దాని ద్వారా ఎలివేషన్ వచ్చింది. తను తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు తప్ప, అంతకుముందు డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా కాకుండా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కవిత తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. అప్పుడు నిజామాబాద్ ఎంపీగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది. కానీ 2018 ఎన్నికల్లో ఓడిపోయింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అంటే తనగా కొన్ని మార్కులు కవిత వేసుకుంది అన్నటువంటిది కవిత తరపు ఆమె అభిమానులు చెప్తున్నటువంటి విషయం. ఇలా ఆమె ధర్నా చేస్తూ ఉంటే, పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బీసీ సమస్య మీద ఆందోళన చేస్తూ ఉంటే, ఎందుకు పార్టీ మాకు సంబంధం లేదని చెప్తా ఉంది అనేది కవిత అభిమానులు చేస్తున్న ప్రశ్న. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, కొంత కవిత గారు తమ ఇండివిజువాలిటీని కోరుకుంటా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆమెకి ఇండివిజువాలిటీ ఎక్కువ. తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ పెట్టుకొని ఇందాక మనం చెప్పుకున్నట్టే ఆ రకంగా ఆమె ఎదిగారు. తన ఇండివిజువాలిటీని చూసుకుంటా ఉన్నారు. పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు తీసుకున్నారు కాబట్టి దానికి పార్టీకి సంబంధం లేదని మేము చెప్తా ఉన్నాం అనేటువంటిది పార్టీ నాయకుల వర్షం. ఇక్కడ ఇది మాత్రమే కాదు, గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా కవిత గారిని పెద్దగా బీఆర్ఎస్ పార్టీ కేర్ చేయలేదు. కవిత అరెస్ట్ అయినప్పుడు సహజంగా అందరూ అనుకున్నది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది, కవిత అరెస్టును ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకుంటుంది అనుకున్నారు. కానీ జరగలేదు గ్రౌండ్లో. పైగా కవిత అనేక మార్లు నేను బాపుని చూడాలంటే, కేసీఆర్ చూడాలని చెప్పేసి జైల్లో ఉండి అడిగినప్పటికి కూడా కేసీఆర్ ఒక్కసారి కూడా వెళ్ళలేదు అనేటువంటిది కవిత అభిమానులు నడుస్తున్న చర్చ. ఒక్కసారి కూడా వెళ్ళలేదు అనేటువంటిది నిజమే. కేసీఆర్ వెళ్ళలేదు. పైగా ఎక్కడా పెద్దగా స్పందించలేదు. మీడియాలో ఇంటర్వ్యూలో ఒకటి అరా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు తప్ప, కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు స్పందించిన తీరులో కూడా కవిత గారు అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ గారు స్పందించలేదు. మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళి కొంత లాబింగ్ అయితే నడిపారు, కోర్టులో ఫైటింగ్ అయితే చేశారు, పలుమార్లు కవిత గారిని కలిశారు. అంతవరకు జరిగింది తప్ప కేసీఆర్ ఎక్కడా రంగంలో దిగినట్టు డైరెక్ట్గా మనకు కనపడలేదు. కవితను పరామర్శించడానికి వెళ్ళలేదు. గ్రౌండ్లో కవిత గారికి సానుభూతిని పెంచే విధంగా ఏ చర్యలో బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు తీసుకోలేదు. ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. ఆ పార్లమెంట్ ఎలక్షన్స్లో కవిత గారు అరెస్ట్ అయ్యారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన లేకుండానే ఆ ఎన్నికలు జరిగిపోయాయి. అది బీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయ్యారంటే అది నెగిటివ్గా వెళుతుంది జనంలోకి అని తీసుకోలేదా అని చర్చ కూడా అప్పుడు నడిచింది. అది పార్టీ పాజిటివ్ కాకపోగా నెగిటివ్ అవుతుంది అని చెప్పేసి ఆ చర్చ తీసుకోలేదు అని చెప్పేసి కూడా అప్పట్లో ఆ పార్టీలో చర్చ నడిచింది. సరే, ఏది ఏమైనా ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ప్రస్ఫుటంగా గ్యాప్ కనపడతా ఉంది. కవిత సపరేటు వ్యవస్థని, అంటే బయట నడుస్తున్న చర్చ ఏంటంటే, తీర్మార్ మల్లన్నతో కలిసి కవిత పార్టీ పెట్టబోతున్నారు. బీసీ ప్రయారిటీగా మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి ఒక నినాదంతో పార్టీ పెట్టబోతా ఉన్నారు
అనే చర్చ బలంగా నడుస్తూ ఉంది. బీసీ ఉద్యమంతో మమేకం అవుతూ తీర్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. బీసీ కులగణన జరిగినప్పుడు ఆ లెక్కల్లో పొరపత్యాలు ఉన్నాయని చెప్పేసి ఆ కులగణన రిపోర్ట్ని లైవ్లో కాల్చేసి ఆ పార్టీ ఆగ్రహానికి కారణమై ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు నిజానికి తీర్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేనట్టు లెక్క. టెక్నికల్గా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. కాబట్టి అతను ఇండివిజువల్గా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నారు. కవిత గారు కూడా తీర్మార్ మల్లన్ గారితో కలిసి ఖచ్చితంగా వేరే పొలిటికల్ ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నారు అనేటువంటి చర్చ చాలా బలంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు నిజంగా కవిత తీర్మార్ మల్లన్న కలిసి కనుక ఒక రాజకీయ పార్టీని, రాజకీయ వేదికని స్థాపిస్తే అది ఎవరు ఓట్లకు గండి కొట్టే అవకాశం ఉంటుంది. సహజంగా తీర్మార్ మల్లన్న పార్టీ అంటే అది కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టింది. ఎందుకంటే తీర్మార్ మల్లన్నకున్న అభిమానులంతా కూడా యాంటీ కేసీఆర్ ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు. తీర్మార్ మల్లన్న హైలైట్ అయిందే కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేసి. తీర్మార్ మల్లన్నకి ఎవరైనా అభిమానులు ఉన్నారు అంటే అది కేసీఆర్కి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళే ఉంటారు జనరల్గా. అయితే ఇప్పుడు ఒకవేళ ఆ పొలిటికల్ ప్లాట్ఫామ్ కనుక కవిత జాయిన్ అయితే ఆమె ఎవరు ఓటం చేర్చగలిగింది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటం చేర్చగలిగింది. అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూర్చింది. నిజానికి కవిత గారి గనక వేరే పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు, ఒక పొలిటికల్ పార్టీనో పొలిటికల్ వ్యవస్థనో క్రియేట్ చేశారు అంటే, ఆ పార్టీ ద్వారా ఎన్నికలకు వెళ్ళారు అంటే, కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్ళారు అంటే, వీళ్ళు పోటీ చేసే ప్రతి చోట వీళ్ళు చీల్చే ప్రతి ఓటు కూడా సహజంగానే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అవుతుంది. అది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు అటు తీర్మార్ మల్లన్న కాంగ్రెస్కి నష్టం చేకూరిస్తే కవిత బీఆర్ఎస్ పార్టీ నష్టం చేకూరుతుంది. నిజానికి ఈ రెండు విషయాన్ని కనుక క్యాచ్ చేసుకోగలిగితే బీజేపీకి పొలిటికల్గా ప్లస్ అవుతుంది వచ్చే ఎలక్షన్స్లో. మరి బీజేపీకి ప్లస్ అవుతుందంటే బీజేపీ దాన్ని క్యాచ్ చేసుకోగలగాలి. బీజేపీ సరైన అభ్యర్థిని వెతుక్కోగలగాలి, గ్రౌండ్లో నిర్మాణం చేసుకోగలగాలి. బీజేపీ పార్టీకి ఉండేది ఏంటంటే వాళ్ళు ఒక ఐక్యం తీసుకొచ్చుకుంటారు తెలంగాణ రాజకీయాల్లో, కానీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఫెయిల్ అవుతారు కేవలం వర్గ విభేదాల కారణంగా, వాళ్ళు కుమ్ములు పట్ల ఫలితంగా. నిజానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే దాని వెనకాల బీజేపీ పోరాటం ఉంది. మీరు గతంలో చూడండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక స్టార్ట్ అయింది అని బయట తెలిసింది ఎక్కడ? ప్రచారం జరిగింది ఎక్కడ? దుబ్బాక బై ఎలక్షన్లో రఘునందన్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలవటం, ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి హుజూరాబాద్ అభ్యర్థిగా నిలబడి గెలవటం. అతను టీఆర్ఎస్ మాజీ మంత్రి, అప్పుడు కేసీఆర్ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరి పోటీ చేసి గెలిచాడు. ఉన్న ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి గెలిచాడు బై ఎలక్షన్స్లో. తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికి కూడా గెలిచినంత పనిచేశాడు. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెమటలు పట్టించాడు. నిజానికి ఆ బీజేపీ బాగా ఐకొచ్చింది, కానీ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి దానికి ఉపయోగించుకోలేకుండా ఆ వ్యతిరేకతని కాంగ్రెస్ తీసేసుకుంది. అంటే బీఆర్ఎస్ వ్యతిరేకతని బీజేపీ పెంపొందిస్తే ఆ వ్యతిరేకతని కాంగ్రెస్ ఎన్క్యాచ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇలా అధికారంలోకి వచ్చింది 65 సీట్లతోటి. అంటే అప్పుడు 64, తర్వాత బై ఎలక్షన్ ఒకటి గెలవడం జరిగింది. మొత్తం 65 సీట్లతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సిపిఐతో కలిపితే 66. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 10 మంది ఎమ్మెల్యేలు, మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు చేరారా లేదా మనకు తెలియదు, కానీ అటు ఇటుగా ఉన్నారు. సరే, ఏదేమైనా ఇది ఒక ఆసక్తికరమైన చర్చ, కేటీఆర్ వర్సెస్ కవిత అనేటువంటిది. మరి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కేసీఆర్ కుదురుస్తారా? వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్లు తీరుస్తారా? కూర్చోబెట్టి మాట్లాడతారా? చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. నిజానికి కవిత కనుక వేరే పొలిటికల్ ప్లాట్ఫామ్ పెడితే, వేరే పార్టీ కనుక పెడితే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు అనొచ్చు, కవిత గారి శక్తి సామర్థ్యాలు ఎంత, ఆమె తీర్చగలిగే ఓట్లు ఎంత, ఎన్నైనా కానివ్వండి, 5, 10, 20 పక్కన పెట్టండి, ఎన్ని పోయినా సరే బీఆర్ఎస్ పార్టీ పోయినట్టే. ప్రతి చిన్న విషయం ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశమే. మీకు చెప్తా, బై ఎలక్షన్స్ జరిగినప్పుడు, ఇందా నేను చెప్పాను దుబ్బాక అనేక బై ఎలక్షన్ జరిగినప్పుడు కారు గుర్తుని పోలే వేరే గుర్తుండి ఆ గుర్తు మీద కొన్ని ఓట్లు పడ్డందుకు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఆ ఓట్లు కనుక కారు గుర్తు మీద పడితే దుబ్బాకలో బీఆర్ఎస్ గెలిచేదని ఆ పార్టీ చెప్పుకుంది అప్పటి టీఆర్ఎస్. అంటే ఎన్నికల్లో ప్రతి చిన్న విషయం కూడా ఉపయోగపడే అంశం లేదా నెగిటివ్ అయ్యే అంశమే. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చూడండి, షర్మిలా తిరుగుబాటు అనేది షర్మిలా కలిసి రాకపోవచ్చు, జగన్కి నెగిటివ్ అయింది. ఇప్పుడు కవిత తిరుగుబాటు అనేది కవిత కలిసి రాకపోవచ్చు, కానీ బీఆర్ఎస్కి నెగిటివ్ అవుతుంది. కాబట్టి మరి ఈ మధ్య ఉన్నటువంటి ఈ ఫైర్ ఏదైతే ఉందో, మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో, దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ షార్ట్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
మరి ఆ షార్ట్‌ఔట్ దిశగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళుతదా? కేసీఆర్ రంగంలో దిగుతారా? ఎందుకంటే కేసీఆర్‌కి కూతురంటే చాలా ప్రేమ అని చెప్తా ఉంటారు. మరి కానీ ఎందుకో కవిత గారు అరెస్ట్ అయినప్పుడు మాత్రం అది ఎక్కడో కనపడలేదు. ఎక్కడో మిస్ అయింది. మరి కేటీఆర్ గారి మధ్య, కవిత గారి మధ్య ఏమన్నా సయోధ్య వాతావరణం తీసుకొచ్చి పార్టీని ఒక తాటి మీద ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తారా? లేదా? అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. గతంలో మనం అనుకుంటుండేవాళ్ళం కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు ఉంది ఫైట్ అని చెప్పేసి. ఇప్పుడు ఫైట్ కాస్త కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు పక్కకు పోయింది. కేటీఆర్ వర్సెస్ కవిత అనేటువంటిది ముందుకొచ్చింది. చూడాలి.